హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గావడ్. ఈరోజైతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది పిల్లల్లో కొంతమంది బాగా చదువుతారు, చదువుకున్న దాన్ని ఫాస్ట్గా మైండ్లోకి పెట్టుకుంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే చదువుకుంటారు కానీ ఎంత చదివినా మన బ్రెయిన్లోకి మాత్రం ఎక్కదు. అలా ఎందుకు? ఇప్పుడు ఈ వీడియో ఏ క్లాసెస్ నుంచి అంటే నర్సరీ నుంచి యూకేజీ, లేదా ఎవరికైతే స్పెల్లింగ్స్ ప్రాబ్లం ఉందో, ఏబిసిడి స్పెల్లింగ్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందో ఈ వీడియోని చూస్తే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ పిల్లలకి బాగా నేర్పించవచ్చు. ఒకవేళ ఈ వీడియోని పెద్దలు చూస్తుంటే మీ పిల్లలకి చెప్పండి. అలాగే పిల్లలు చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్కి కానీ షేర్ చేయండి, చెప్పండి. అలాగే నేనైతే ఇప్పుడు ఆ యొక్క యాప్ గురించి నేనైతే ఈ వీడియోలో చెప్తాను మీకు. ఆ యాప్ గురించి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఇంకా ఎవరైనా చూడలేదు చూడకుంటే నా వీడియోస్ చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ సెషన్లో మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఇష్టమైన వీడియోని కూడా కామెంట్ సెషన్లో పిన్ చేయండి. అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నౌ లెట్స్ గో టు ది యాప్. ఆ యాప్ పేరు వచ్చేసి ఏబిసిడి స్పెల్లింగ్. నేనైతే ఇక్కడ కొంచెం సౌండ్ని ఇలా అన్నమాట మన పిల్లలకి బాగా స్పెల్లింగ్స్ని నేర్పించవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి, స్పెల్లింగ్, సిబిసి మోడల్స్ అండ్ ఫిషింగ్. ఈ మూడిట్లో ఫస్ట్ మనం స్పెల్లింగ్ని, నేను కొంచెం సౌండ్ని డిక్రీజ్ చేస్తున్నాను, మీరు వీడియో చూస్తున్నప్పుడు కొంచెం సౌండ్ని పెట్టుకోండి. ఇక్కడైతే మనకు స్పెల్లింగ్ ఉంది, సిబిసి మోడ్స్ ఉన్నాయి, అలాగే ఫిషింగ్ ఉంది. ఈ త్రీ దాంతో మనము సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్పెల్లింగ్లో కూడా మనకి స్పెల్లింగ్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, బ్లాంక్ స్పెల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాంక్ స్పెల్లింగ్కి తీసుకుందాం. మీ పిల్లలకి ఏదైతే రాదో అదే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ని చూపిస్తారు, వాళ్ళే చెప్తారు లెగ్ అని. ఆ స్పెల్లింగ్ ఏంటంటే వాళ్ళే స్పెల్లింగ్ ఒకసారి డిసైడ్ చేసేస్తారు. LEG లెగ్. అక్కడ ఆరో మాకు పిలిపిస్తే మనం నెక్స్ట్ స్పెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఏమడినాడు, వెబ్. డబ్ల్యూ ఇలా మీ పిల్లలకి స్పెల్లింగ్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇలా మనం పిల్లలకి స్పెల్లింగ్స్ నేర్పించవచ్చు. నెక్స్ట్ స్పెల్లింగ్కి వెళ్ళిపోదాం. మనం ఏదైనా తప్పు స్పెల్లింగ్ అదే అప్పుడు మన పిల్లలకి అర్థమవుతుంది ఏ స్పెల్లింగ్ కరెక్ట్. ఇక్కడైతే మనకు ఈ సర్కిల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ స్పెల్లింగ్ అనేది రీసైడ్ అవుతుంది. నెక్స్ట్
Let's play it again. In. మనం ఎగ్జిట్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఇంటిని మనం ఇలా అంటే ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ సివిసి మోడ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకైతే ఫస్ట్ స్పెల్ సివిసి, బిల్డ్ వర్డ్, మిస్సింగ్ ఓవెల్, బెలూన్ పాప్, అలాగే మెమొరీ మ్యాచ్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ మనం బెలూన్ పాప్కి వెళ్ళిపోదాం. పాప్ విత్ ఓబి. ఇక్కడ మనకు కొన్ని బెలూన్స్ వస్తాయి. ఆ బెలూన్ మీద ఓబి ఉన్న వర్డ్స్ మాత్రమే మనం పాప్ చేయాలి. ఇలా ఈ పాప్ అయిపోయిన తర్వాత మెమొరీ మ్యాచ్కి వెళ్ళిపోదాం. ఇందులో మనకి చాలా వెరైటీ టైప్ ఆఫ్ ఉంటుంది. అలా బ్యాట్, బ్యాట్, ఎస్ నైట్, ఇలా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్ళిపోదాం. అది ఏంటంటే సివిసి స్పెల్లింగ్. ఈ సివిసి స్పెల్లింగ్లో మనం ఇక్కడ వర్డ్స్ ఇస్తారు, ఇక్కడ కింద మనకు ఇవి ఉంటాయి. పిల్లలకి చాలా ఈజీగా స్పెల్లింగ్స్ అనేవి నేర్పించవచ్చు. కాబట్టి పేరెంట్స్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లలకి యాప్ డౌన్లోడ్ చేసి స్పెల్లింగ్స్ అనేవి నేర్పించాలి. నెక్స్ట్ ఇంకొక మోడల్ మిస్సింగ్ ఓవెల్. ఓవెల్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఇచ్చినాడు, ఈ పెట్టాడు. ఇలా మనకు చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ అనేవి ఈ వీడియోలో ఉంటాయి. నెక్స్ట్ విల్ గో ఫర్ దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఫిషింగ్ అనేది ఉంటుంది. ఫిషింగ్, ఇక్కడ ఫిషింగ్ Catch the fish with the sound the ground. We should catch the fish which gets sounds with B. Catch the fish with the sound. Now B అయిపోయింది కాబట్టి A తీసుకోవాలి. A కంటైన్ చేసిన ఫిష్ తీసుకోవాలి. Now Catch the fish with the sound. సౌండ్గా మనం ఫిష్ని క్యాచ్ చేయాలి. గేమ్ని కూడా చేసేసాం. మీకు ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ చేయాలి. ఇలా మనం అన్ని కంప్లీట్ చేసేసాం. ఇక్కడ ఫర్ పేరెంట్స్ అని ఉంటుంది. మనకు ఇవన్నీ కావాలి కాబట్టి నేను ఇది పార్ట్ 2లో చూపిస్తాను. ఇప్పుడు వరకు అయితే మనం ఫర్ చిల్డ్రన్కి మన స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకోవాలో నేను చూపించేశాను కదా. ఇక్కడ స్పెల్లింగ్లో మనం ఒక్కటే చూసాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్, బ్లాంక్ స్పెల్లింగ్ అయిపోయింది. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అయిపోలేదు కాబట్టి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ తీసేసుకున్నాం. ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో మనకి ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తారు. అక్కడ మనం వర్డ్ ఇలా మనం పిల్లలకి ఇలా ఈజీగా
స్పెల్లింగ్స్ అనేవి నేర్పించవచ్చు. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి ఎవరికైతే స్పెల్లింగ్స్ రావో వాళ్ళకి ఎలా నేర్పివ్వాలో అనేది ఈ వీడియోలో నేను చూపించాను. అది కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మీరు నేర్పిస్తే పిల్లలకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు కూడా ఈజీగా స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకుంటారు. ఈ వీడియోలో కూడా నేను అన్ని నోట్స్ని పెట్టాను. ఈ వీడియోలో కూడా మీరు నేర్చుకోవచ్చు. మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను మీ ముందు ఉంటాను. దుర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా, సీ యూ ఆల్, కీప్ వాచింగ్ దుర్గా వరల్డ్.